అష్టగ్రహ కూటమి ఈ పదం వింటేనే మనకు ఒళ్ళు జలధరించిపోద్ది. మగధీర సినిమా చూశారు కదా, అందులో భైరవ కోనలో అష్టగ్రహ కూటమి రోజున మొత్తం 8 గ్రహాలు అలా వచ్చేసినాయి. అప్పుడు పూర్వజన్మ లవర్ అయినటువంటి ఎవరు ఆ హీరోయిన్ కాజోల్ని మర్చిపోతే ఆ టైంలో మళ్ళీ అష్టగ్రహ కూటమి వచ్చినప్పుడు మన రామచరణ్ ఎన్నో వేల సంవత్సరాల తర్వాత లేదా వందల సంవత్సరాల తర్వాత పుట్టిన తర్వాత ఆ అష్టగ్రహ కూటమి వచ్చినప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరూ ఒక చోటకి చేరతారు. ఇలా టచ్ అవగానే వాళ్ళకి గుర్తొస్తుంది, అందులో ఒకళ్ళకే గుర్తొస్తుంది. ఇది కథ కాదు, ఇది వాస్తవం. ఇప్పుడు అలాగే ఇప్పుడు అష్టగ్రహ కూటమి 1961, 62 సంవత్సరాలలో వచ్చింది. బనగానపల్లి మన పోతులూరు జగద్గురు అయినటువంటి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఆయన అష్టగ్రహ కూటమి వచ్చినప్పుడు గుడిలో గంటలు, వీరబ్రహ్మేంద్ర స్వామి వారి గుడిలో గంటలు వాటిలంతటికి అవే మోగిని. ఆ ఊరు సాక్ష్యం. వాళ్ళ ఆ ధ్వనిని భరించలేక వినలేక ఒక 2 కిలోమీటర్ల దూరం వెళ్ళిపోయారు. తర్వాత పేపర్లో వచ్చినాయి, ప్రజలందరికీ తెలుసు. అక్కడ చింత చెట్టు ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఉన్న చింత చెట్టు పుష్పించట్లేదు. ఆ గంట కొట్టిన ఎన్ని రోజులకు పుష్పిస్తుందని పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు తన కాలజ్ఞానంలో రాశారు. ఆ విధంగానే చెట్టు పుష్పించింది. పుష్పించిన 5 రోజుల తర్వాత చెట్టు మరణిస్తుందన్నారు, అన్నట్టుగానే మరణించింది. ఇది నగ్న సత్యం. మళ్ళీ అదే రిపీట్ అయింది. ఇప్పుడు మనకి 1961, 62 సంవత్సరాల మధ్యకాలంలో వచ్చినటువంటి అష్టగ్రహ కూటమి కుంభమేళా సమయంలో 2025 సంవత్సరంలో వస్తుందని పెద్దలు పండితులు చెబుతున్నారు. మరి ఎలా వస్తుందండి అని అంటే 25వ తేదీ జనవరి నెల 2025 సంవత్సరంలో 5 గ్రహాలు పంచగ్రహ కూటమి వచ్చింది. అంటే అలైన్మెంట్ ఒకే లైన్లో మనకి ఈ 5 గ్రహాలు రావడం అనేటటువంటివి జరిగినాయి. అలాగే మొన్న షష్టగ్రహ కూటమి, ఇలా రకరకాలుగా జరుగుతుంటుంది. అందుకని ఈ 2025 సంవత్సరంలో వచ్చేటటువంటి ఈ అష్టగ్రహ కూటమికి ఎక్కువ ప్రాధాన్యత అనేటటువంటిది ఇవ్వబడింది. అందువల్లనే మన జ్యోతిష్కులందరూ కూడా మహానుభావులు, యూట్యూబ్లో ఉన్నటువంటి జ్యోతిష్కులు, మరి మన వాళ్ళందరూ కూడా అందులో మన ఛానల్కి వచ్చేటటువంటి వాళ్ళు చెప్పేటటువంటి వాళ్ళంతా కూడా చాలా గొప్ప జ్యోతిష్కులు. మన ఛానల్ ఓనర్లు అయినటువంటి వాళ్ళు వీళ్ళని స్క్రీనింగ్ చేసి భూతద్దాల్లో చూసి చక్కగా మేధావుల్ని, సీనియారిటీ ఉన్నటువంటి వాళ్ళని, జూనియర్లలో కూడా ప్రతిభా పాఠవాలు ఉన్నటువంటి వాళ్ళని, ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్కుల్ని తీసుకొచ్చి పెట్టారు. అటువంటి వాళ్ళందరూ ఏం చెప్తున్నారు? 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది ఈ యొక్క గ్రహకూటమి అన్నారు. మిగతా ఛానల్స్ అన్నీ కూడా చెప్పినాయి. కాబట్టి ఇది వాస్తవం. ఇది 144 సంవత్సరాలు ఏ బేసిస్తో అండి అంటే, శ్రీ మహావిష్ణువు ఈ యొక్క అమృత కలశాన్ని క్షీరసాగర మతనం చేశారు. అమృత కలశం పుట్టింది. మరి ఆ అమృత కలశాన్ని గరుత్మంతుడికి ఇచ్చి జాగ్రత్తగా భద్రపరచమని శ్రీ మహావిష్ణువు చెబితే అందులో 4 చుక్కలు బయటపడ్డాయి భూమి మీదకి. 1 చుక్క హరిద్వార్లో పడింది, 1 చుక్క నాసిక్లో పడింది, 1 చుక్క గంగా యమున సరస్వతి సంగమం ప్రయాగలో పడింది, ఇంకొక చుక్క ఎక్కడ పడిందండి? మనకి ఉజ్జయినిలో పడింది. ఇది మనకి పురాణం చెప్తోంది. కాబట్టి విష్ణు పురాణంలో ఉంది ఇది. అలాగే మరొక కథ ప్రకారము ఈ యొక్క అమృత కలశంలో మోహిని అవతారంలో అందరికీ దేవతలకు పంచుతున్నప్పుడు ఈ రాహువు వచ్చి మారువేషంలో వచ్చి తాగుతున్నప్పుడు అతన్ని వధించేటటువంటి క్రమంలో శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రం ప్రయోగించినప్పుడు 1 చుక్క నేల మీద పడుతుంది. ఈ 4 చుక్కలు ఇదే అన్నమాట. ఏ కథ చూసినా, ఏ పురాణం చూసినా ఇది కూడా అదే పురాణం చెప్తోంది. ఇక దత్తాత్రేయ పురాణం ప్రకారము 5 చుక్కలుగా చెప్పబడ్డాయి. 4 ఇవైతే 1 చుక్క భీమా అమరజా నదిగా సంభవించింది గాణగాపురంలో. ఇంత చరిత్ర ఉందండి. ఇదంతా అబద్ధాలతో చెప్పింది కాదు, నగ్న సత్యాలు. మరి అటువంటి ఈ 144 సంవత్సరాలని మొత్తం యూట్యూబ్లో ఉన్నటువంటి ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్కులు అందరూ కూడా, వీళ్ళు వాళ్ళు చిన్న పెద్ద అని లేదండి, అందరూ కూడా వీళ్ళేవో మామూలుగా సరదాగా చెప్తున్నారేమో అనుకుంటున్నారు. కాదు. మరి ఏంటి బేసిస్ అంటే
వాళ్ళ టచ్ చేయని పాయింట్ పాపం ఒకటి ఉందన్నమాట, అది అష్టగ్రహ కూటమి. ఆ గ్రహ కూటమి అనేటటువంటిది 8 ఆల్ ద 8 ప్లానెట్స్ దే షుడ్ బి అలైన్డ్ ఇన్ వన్ ప్లేన్ అనమాట. వన్ ప్లేన్, ఐఎమ్ యూజింగ్ ద వర్డ్ ప్లేన్, ఒకే ప్లాట్ఫామ్ మీద ఉండాలి. అంటే ఇట్ ఈస్ నాట్ దట్ ఆల్ దీస్ 5 ప్లానెట్స్ ఈ దీనికిను గతంలో వచ్చినటువంటి అష్టగ్రహ కూటమికి చాలా తేడా ఉంది. Some of the 5 planets, they suppose if you take 2 rooms, no, 2 rooms కింద మీరు తీసుకున్నప్పుడు 5 planets, they are coming into one room and on the same alignment, on the same geometric line, the other 3 planets are also staying. So this is how this అష్టగ్రహ కూటమి అనేది వస్తుంది. అంటే ఉజ్జయిని ఉందండి, ఇప్పుడు ఉదాహరణకి భూమి కోడిగుడ్డ అవతారంలో ఉంటుంది, మనం గుండ్రంగా ఉంటుంది భూమి అని చదివాం. ఇట్ ఈస్ ఇన్ ఓవల్ షేప్ అని మనం చదివాం జియోగ్రఫీలో. సో ఇఫ్ యు గివ్ ద సెంట్రిక్ లైన్, భూమధ్య రేఖ అంటాం కదా, ఆ భూమిని సగంగా కట్ చేసామనుకోండి, ఆ లైన్ని జియోమెట్రిక్ లైన్ అంటాం. దాని మీదే ఉజ్జయిని మహాకాళేశ్వరుడు వెలిశాడు, అందువల్ల మహాకాలుడని ఆయన అంటాం. అదేవిధంగా ఈ సోలార్ సిస్టమ్స్ మనకి మొట్టమొదట ఒక సోలార్ సిస్టమ్ అని అనుకున్నాం. 3 × 10⁻11 సోలార్ సిస్టమ్స్ ఇప్పుడు ఉన్నాయి. భూమికి దగ్గరగా ఉన్నటువంటి సోలార్ సిస్టమ్ ఇప్పుడు మనకేంటండి, ఇది భూమికి దగ్గరగా ఉన్నది పాలపుంత అని తీసుకున్నాం. అప్పుడు జ్యోతిష శాస్త్రం అనేటటువంటిది ఒక సోలార్ సిస్టమ్ అని బట్టి చెప్పేవారు. ఇప్పుడు ఈ యొక్క బ్రహ్మంగారు జరిగిన తర్వాత, ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత గురువుగారు, జగద్గురువులైనటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానంలో క్లియర్గా ఇవన్నీ చెప్పబడి ఉన్నాయి. 2 ప్లేన్స్ని తీసుకుంటాం, 2 సోలార్ సిస్టమ్స్ని. 1 సోలార్ సిస్టమ్ 5 ప్లానెట్స్ ఉంటే 3 సోలార్ సిస్టమ్ ద అదర్ ప్లానెట్లో సేమ్ అలైన్మెంట్ సేమ్ జియోమెట్రిక్ లైన్లో ఉన్నాయి. ఇది కాలజ్ఞానంలో మనం పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఏం చెప్తారంటే, ఈ ఇప్పుడు మనం ఏ యుగం అని చెప్పుకుంటున్నామండి, ఇది కలియుగంగా చెప్పుకుంటున్నాం. ఇది కలియుగం కాదండి. ఆ చింత చెట్టు చచ్చిపోయినప్పుడు మరుక్షణం నుంచి కలియుగాంతం అయిపోయింది, మనకి కృతయుగం స్టార్ట్ అయింది అన్నారు. అది ఎగ్జాక్ట్లీ ఇంతకుముందు నా వీడియోల్లో నేను ఈ శివుడు త్రిశూలంతో కాశీ మహానగరాన్ని పైకెత్తుతాడు, తర్వాత ప్రళయము పునఃసృష్టి జరిగినప్పుడు అది కిందకి దించుతాడు. కాబట్టి కాశీ మహాక్షేత్రంలో మాత్రమే మనకి కలియుగము, ద్వాపర యుగము, త్రేతాయుగాలు ఉండవు. ఒకటే యుగం ఉంటుంది, అది సత్యయుగము, దట్ ఈస్ కృతయుగము అని మనం చెప్పుకున్నాం. అండ్ ఇట్ ఈస్ సపోర్టింగ్, ఆ ఇన్సిడెంట్ కూడా సపోర్ట్ చేస్తోంది దీనికి. ఇక్కడ ఏమిటంటే మనకి ఈ యొక్క వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కథనం ఆయన కాలజ్ఞానం ప్రకారము కలియుగాంతం అయిపోయింది. ఇప్పుడు మన కృతయుగంలో ఉన్నామండి, మొదటి పాదంలో. దీనికి బేస్గా ఏం చెప్తారంటే, ఈ యుగములో కలియుగంలో ఇప్పుడున్నటువంటి నడుస్తున్న కాలంలో బలి చక్రవర్తి ఇంద్రుడిగా వచ్చాడండి. ఇప్పుడు మనల్ని పరిపాలిస్తున్నటువంటి ఇంద్రుడి పేరు పురూరవుడు, సచీదేవి భర్త. ఆయన దిగిపోయాడు. 7వ మన్వంతరం జరుగుతోంది. ఇప్పుడు మనం ఆల్రెడీ 8వ మన్వంతరంలోకి వచ్చేసాం. 21st సెంచరీలో ఉన్నాము, 22nd సెంచరీకి వచ్చేసాం మనం. ఆ విధంగా సూపర్ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది జనరేషన్. ఎలాగంటే మీకు 4G 5G అన్నీ ఎంత సూపర్ ఫాస్ట్గా జరుగుతున్నాయండి. ఇంతవరకు ఓల్డ్గా స్లోగా వెళ్ళేది. ఇప్పుడు చిన్నపిల్లలు, ఆ 6 నెలల పిల్లాడే టకటక 4G 5G ఆపరేట్ చేస్తున్నాడు, యూట్యూబ్ ఆపరేట్ చేస్తున్నాడు, ఇన్స్టాగ్రామ్, ఇవన్నీ కూడా. సో చాలా స్పీడ్గా సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా స్పీడ్గా డెవలప్ అయిపోయింది మీకు. కాబట్టి ఇప్పుడు మనము ఎలక్ట్రాన్ విచ్ఛిన్నం కాదు అని మనం మొన్నటిదాకా చెప్పుకున్నాం. ఇప్పుడు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ, మెసచ్యూసెట్స్ యూనివర్సిటీస్, మనం టాప్ 10 యూనివర్సిటీ, బ్రౌన్ యూనివర్సిటీ యూఎస్ఏలో, ఈ యూనివర్సిటీస్ అన్నీ కూడా మనం తీసుకుంటే ఈ ఎలక్ట్రాన్ని కూడా విచ్ఛిన్నం చేయొచ్చు. దాన్ని వచ్చేటటువంటిది మైక్రోవైటమ్ సింగులర్, మైక్రోవైటా ప్లోరల్ అని నడుస్తుంది ఇప్పుడు. దాన్నే మనకి అనేకమైనటువంటి ఫిజిక్స్లో గాడ్ పార్టికల్గా మనకి చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు C612 మీద బేస్ అయినటువంటి సైన్స్ అంతా కూడా అవుట్డేటెడ్ అయింది. అవుట్డేటెడ్ అయిపోయినటువంటి సైన్స్ని మనం డిస్కార్డ్ చేస్తాము. న్యూ వెర్షన్ వచ్చినప్పుడు అవుట్డేటెడ్ని డిస్కార్డ్ చేస్తాము, వదిలేస్తాము. కాబట్టి ఇప్పుడున్నటువంటి సైన్స్ ప్రకారము ఇట్ బ్రాట్ రెవల్యూషనరీ చేంజెస్ ఇన్ ఆల్ ఫీల్డ్స్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్లో గొప్ప మార్పులను తీసుకొచ్చింది. ఈ రోజున శుక్రయానికి మనం వెళ్ళిపోతున్నాం. ఆఫ్టర్ ఆల్ చంద్రయానం ఏమిటి, భూమి మీద ఏ వాతావరణం ఎలా అయితే ఉంటుందో ఇంచుమించుగా ఆ షేప్లో మనకి శుక్రుడు అలా ఉంటాడు. మనం శుక్రుడిని మనం ఈ సంవత్సరం కొట్టిపడేస్తున్నాం మనం. సో ఈ విధంగా మరి పెను మార్పులు అనేటటువంటివి ఎంత స్పీడ్గా వచ్చినాయో
అంతే స్పీడ్గా ఈ యొక్క అష్టగ్రహ కూటమి అనేటటువంటిది 2 ప్లేన్స్లో వచ్చింది. గురువుగారు జగద్గురువులైనటువంటి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఏం చెప్పారంటే, ఈ యొక్క బలిచక్రవర్తి ఇంద్రుడిగా ఎక్కుతున్నాడు, ఎక్కేశాడు ఇప్పుడు 8వ మనవంతరంలో. అండ్ ఇప్పుడున్నటువంటి జ్యోతిష శాస్త్రంలో కూడా మార్పులు వచ్చేస్తాయండి. కాకపోతే మీ అందరికీ నేను చక్కగా సవినయంగా చెప్తున్నాను. అండ్ ఎవరైతే అడిగేటటువంటి వాళ్ళు ఎవరైతే డౌట్స్ ఉన్నాయో మీరు బనగాని పని వెళ్ళిపోండి. పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క మీరు ఆయన్ని అడగండి, వారు చెప్తారు. అక్కడ ఏంటంటే ఇక్కడ మనకి 7 రాశులు అయిపోతున్నాయి. జ్యోతిష్యంలో పెనుమార్పులు వస్తున్నాయి. 11 రాశులు అయిపోతున్నాయి. ఈ యుగంలో ఇప్పుడు వరకు మనం షట్చక్రాలుగా మనం చెప్పుకున్నాం కదా. 7 చక్రాలు ఉంటాయి. ఆజ్ఞా చక్రము, మణిపూరక చక్రము, అనాహత చక్రము, తర్వాత ఈ యొక్క విశుద్ధ చక్రము, ఇలా ఆజ్ఞా చక్రము, సహస్రార చక్రం, ఇలా మనం చెప్పుకున్నవన్నీ కూడా ఇవి 7 చక్రాలు. ఈ యొక్క చింత చెట్టు చచ్చిపోయిన మరుక్షణం నుంచి మనకి 6 చక్రాలు మాత్రమే తీసుకుంటాం కృతయుగంలో. అలాగే జ్యోతిష రాసులు 12 రాసులు చెప్తాం కదా, ఇవి 11 రాసులు మాత్రమే ఉంటాయి. ఏ రాశి ఎగిరిపోతుందండి అంటే బ్రహ్మంగారి కాలజ్ఞానం రిఫర్ చేయండి. అంతేగాని మనం రిఫర్ చేయకుండా వ్యతిరేకించావా నీకు తోలు తీసేయడానికి ఖాయం అన్నమాట. రావణుడు తోలు తీసేసాడు, రాముడు వచ్చి. సీతాదేవే తీసింది డైరెక్ట్గా. సత్యభామ తీసింది నరకాసురుడు తోలు. చరిత్ర చూడండి. రాధాదేవి తీసింది సాల్వుడు తోలు. లేడీస్ అంటే తోలు తీసేస్తారు. కాబట్టి భర్తలంతా కూడా ఒళ్ళు చాలా దగ్గర పెట్టుకొని మరి మీరంతా కూడా ప్రవర్తించాలి ఈ అష్టగ్రహ కూటమి సమయంలో. మరి అందరూ కూడా వెళ్ళండి. నదుల్లో మొలగడం కాదు, యాత్రలు బస్సులు వేసుకొని కార్లు వేసుకొని వెళ్ళిపోయి హోలీ డిప్ తిరిగేస్తే రాదన్నమాట. పవిత్రం ఉండాలి. ఇప్పుడు నేను చెప్పిన కండిషన్స్ అన్నీ అప్లై చేసి అప్పుడు వెళ్ళండి, అప్పుడు అందులో మొలగండి, తప్పకుండా వస్తుంది. ఇది అష్టగ్రహ కూటమి. ఈ అష్టగ్రహ కూటమి వల్ల 12 రాశుల వాళ్ళకి చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. మనం చెప్పుకుందాం విడివిడిగా ఏ రాశి వారికి. ఓవరాల్గా నక్షల్లో చదువు రానటువంటి వాడికి అపర సరస్వతి పుత్రుడు అవుతాడు. హోలీ డిప్ చేస్తే కాదు, దీని ప్రభావం వల్ల. పెళ్ళిళ్ళు కానిటువంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు, ఫారెన్ వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళు ఫారెన్లు, లవర్స్ కావాలనుకున్న వాళ్ళు లవర్స్. ఇదే మెయిన్ అనమాట. లవర్స్ లవర్స్ లవర్స్, లవ్ లవ్ లవ్, నాట్ లస్ట్. కాబట్టి 12 రాశుల వారి మీద ఎలాంటి ప్రభావం ఉందో మనం ఈ వీడియోలో ఒక్కొక్కళ్ళి చూద్దాం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారందరూ కూడా ఈ అష్టగ్రహ కూటమి వల్ల భర్తలు మిమ్మల్ని వదిలేయడం కాదు, కోర్టు కేసుల్లో ఉన్నవాళ్ళు భార్యలే భర్తలను వదిలేస్తారు. ఈడితే ఏంటి మనకి అని వదిలేస్తారనమాట. ఎంతవరకు భర్తలు కాళ్ళు పట్టుకొని ప్రాధాయపడుతున్నారు, నేను గుడిదాన్ని, నన్ను తీసుకెళ్ళు, కాపురం చేయాలి. నీకు రేచీకటి, నీకు పుట్టబోయే పిల్లలు అదే రాదని గ్యారంటీ అంటే అని బిల్డప్లు ఇచ్చాడు. ఆనరబుల్ జడ్జెస్ని అడుక్కున్నారు, కోర్టులకు వెళ్ళారు, 4-5 ఏళ్ళు కష్టపడ్డారు. కానీ ఈ అష్టగ్రహ కూటమి ప్రభావం వల్ల మీకు జ్ఞానోదయం అవుతుంది. ఈ బేవర్సనా కొడుకు నాకెందుకు, మా అమ్మ మా నాన్న వేరే వాడిని చేసుకోమంటుంటే నా మానం ఇంపార్టెంట్ అని చెప్పి నువ్వు పెళ్లి చేసుకోకుండా ఉన్నటువంటి ఆడవాళ్ళంతా కూడా ఇప్పుడు మ్యారేజీలు చేసేసుకుంటారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో రాణింపు ఉంటుంది. ప్రమోషన్స్ వస్తాయి. కెరీర్ ఓరియంటెడ్గా మారిపోతారు. పిహెచ్డీలు సంపాదిస్తారు. చదువులో నెంబర్ 1 అయిపోతారు. కాకపోతే ప్రతి పని కూడా అడ్డంకు. చదువుకుందామని పుస్తకాల షాపుకి వెళితే ఆ పుస్తకాల షాప్ వాడినే ప్రేమించేస్తారు. బజ్జీలు అమ్ముకునేటటువంటి ఒక ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి స్టూడెంట్ బజ్జీలు రోజు తినేది హాస్టల్లో ఉండి, వాళ్ళ అమ్మ నాన్నలు కూడా బేవర్స్గాడే అనుకోండి. ఆ బజ్జీలు తింటూ ఆ బజ్జీలోని పెళ్లి చేసుకుంటే వాళ్ళ అమ్మ విడగొట్టేసి వేరే వాడికి, అమాయకుడైనటువంటి వాడికి ఇచ్చి పెళ్లి చేసేసారు. వాడు ఇప్పుడు కూడా ఫస్ట్ మ్యారేజ్ అనుకుంటాడు. ఆ కోర్టుల్లో అలా నడుస్తూ ఉన్నాయన్నమాట ఆ కేసులు. సో ఈ విధంగా మోసాలు ఉంటాయి. జాగ్రత్త. కర్కాటక రాశి వాళ్ళకి ఇలాంటి అమ్మాయిలు దొరకడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి బీ కేర్ఫుల్. ఇకపోతే మనము ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళందరూ కూడా మనము ఎలా ఉంటాయండి అని అంటే, శని ప్రభావం వలన 1కి 4 సార్లు ప్రయత్నించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి డిస్కరేజ్ అవ్వద్దు, బాగా కష్టపడండి, హార్డ్ వర్క్ చేయండి. అమెరికా మోజులో మీరు జీవితాలను పాడు చేసుకోవద్దు.
అసలు ఈ ఫారిన్ కంట్రీస్లో మీకు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో లాభగురుడు అవడం వల్ల మీకు విశ్వవిద్యాలయాల్లో అన్ని సీట్లు కూడా రావడం ఖాయం మీకు. ఇక పార్టీస్ వీటి విషయాల్లో మీరు వెళ్ళొద్దు అసలు. మరి అమెరికన్ యూనివర్సిటీలో మరి చాలామంది నేను చూశాను, స్వయంగా విన్నాను, బాగా తెలిసినటువంటి వాళ్ళు మా స్టూడెంట్స్ మరి ఫ్రెండ్స్తో వెళుతూ ఇద్దరు ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ కదా అని తీసుకెళ్ళి ఆమెను పాడు చేసేసారు వాళ్ళు. ఆ పిల్ల తల్లిదండ్రులు చెప్తే వాళ్ళు సైలెంట్గా ఊరుకున్నారు. ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి అనవసరమైన ఫ్రెండ్షిప్స్ చేయకండి, ఎవరిని నమ్మొద్దు మీరు. ఈ యొక్క కర్కాటక ఇవన్నీ ప్రాక్టికల్గా ప్రతిదీ కూడా జరిగింది చెప్తున్నాను నేను. ఇప్పుడు కూడా మీరు వినకుండా మీరు సొంత కవిత్వాలు చేసుకుంటే మీ బతుకులు ఇంకెవడో బాగు చేయలేడు. యూట్యూబ్ చరిత్రలోనే ఇంత ఓపెన్గా ఎవడు చెప్పడు, ఇంత సాహసం ఎవడు చేయడు. నాకన్నా అవసరమా? మా మిగతా పంతుళ్ళు చెప్తున్నట్టు నేను కూడా చెప్పొచ్చుగా. ఐ డోంట్ వాంట్ టు డూ లైక్ దట్. ఐ వాంట్ టు రిఫార్మ్ యూ. మరి మహర్షి సినిమాలో ఎలా అయితే దత్తత తీసుకున్నారో మేము కూడా దత్తత తీసుకున్నాం. మిమ్మల్ని అందరినీ మంచి మార్గాన్ని నడిపిస్తాం, అందులో డౌటే లేదు. ఎవడు వినకపోయినా మేము చెప్పుకుంటూనే పోతాం, మార్చి చూపిస్తాం. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి వాహనాలు లేనటువంటి వాళ్ళకి వాహనాలు కొంటారు మీరు ఈ నెలలో. జీతభత్యాలు లేనటువంటి వాళ్ళు జీతభత్యాలు పెరుగుతాయి. కపట బ్రాహ్మణుల, కపట జ్యోతిష్కుల, కపట మంత్రగాళ్ళ చేతుల్లో మీరు పడ్డం జరుగుతుంది. అలాగే లంచగొండి తీసుకునేటటువంటి వాళ్ళు, లంచాలు తీసుకున్నా పర్లేదు, ఆఫీసర్లు మంచి వాళ్ళు పనులు చేసి పెడితే మీకు. కానీ అలా కాకుండా డబ్బులు దొబ్బేసి పని చేయకపోతే ఎట్లా అండి? అలాంటి వాళ్ళ మోసాల బారిన పడడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీరు. పరిహారాలు వచ్చేసరికి ఈ కర్కాటక రాశి వారికి మరి కొత్త మొగుళ్ళు రావాలి కదా, పాత మొగుళ్ళని వదిలేశారు. బ్యాచ్లు ఉంటారు, సెకండ్ మ్యారేజ్, థర్డ్ మ్యారేజ్ కూడా. మ్యారేజ్ అంటే ఫస్ట్ మ్యారేజ్ ఆ కాలం పోయిందమ్మా. ఇప్పుడు సెకండ్ మ్యారేజ్, థర్డ్ మ్యారేజ్, ఫోర్త్ మ్యారేజ్ కూడా చూడాలి. జ్యోతిష్కులే ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు ఫస్ట్ మొగుడికి సంబంధం చూడాలండి. ఏ గ్రహాన్ని చూస్తామండి? సప్తమ గ్రహం. మా స్నేహితుడు ఉన్నాడు, మరి ఎంతసేపు తంత్రం టెపేలని పైనుంచి కింద పడిపోయాడు. మీ అందరికీ పాటికి అర్థమై ఉంటుంది. మా వాడేమో నేను సప్తమాధిపతిని చూడను పెళ్ళికి, అష్టమాధిపతిని చూస్తాను, షష్టాష్టకం అంటాడు. ఆ షష్టాష్టకం టెపేమని కొట్టింది మా వాడిని. ఇప్పుడు ఓకే, ఆయన చెప్పింది ఏంటంటే అది సెకండ్ మ్యారేజ్కి వర్తిస్తుంది అన్నమాట. అలా థర్డ్ మ్యారేజ్కి ఏ స్థానం చూడాలా, ఫోర్త్ మ్యారేజ్కి ఏ స్థానం చూడాలా? మన జ్యోతిష ఫ్రెండ్స్ అందరూ కూడా మరి ఆలోచించాల. శాస్త్రం చెప్పింది, మనకు ఎక్స్పీరియన్స్ రావాలి కదా. ఎవడన్నా పెళ్ళి అంటే చెల్లికి మళ్ళీ పెళ్ళి అని మనకి ఒక సినిమాలో ఒక డైలాగ్ పెడితే, చెల్లికి మళ్ళీ పెళ్ళి ఏంటారు విధవా అని తిడతాడు. కానీ ఇప్పుడు అది నిజం అది. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి ఇన్ని పెళ్ళిళ్ళు అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మూడో పెళ్లి చేస్తారండి. మూడో పెళ్లి డైరెక్ట్ చేయరు, తెలుసా మీకు ఆ విషయం? రెండో పెళ్లి చేసినప్పుడు ఇంకొక అరటి చెట్టు కట్టించి నరుకుతారు, తర్వాత తాళి కట్టిస్తారు. మూడో పెళ్ళి అప్పుడు అవుద్ది. అలాగే ఈవిడ పేరేంటి, మన దుర్యోధనుడి తల్లి ఎవరావిడ? గాంధారి. ఆమెను ఒక గాడిదకి ఇచ్చి పెళ్లి చేస్తారు, వాడి దోషం వాడిపోయిన వెళ్ళిపోవాలని. కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ కూడా ఉంటాయి. ఇలాంటి దోషాలు పోవడం కోసం శుక్ర జపం చేయండి, శుక్ర స్తోత్రాలు చదవండి. శుక్రుడి కిలోంపావు బొబ్బర్ని, తెలుపు రంగు వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శుక్రవారం నాడు ఉదయం 6 గంటలకి దానం చేయండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి కమలాత్మక అమ్మవారి యొక్క హోమాన్ని మీరు ధరించండి. ఈ విధంగా చేసుకుంటే మీకు ఈ నెల జాతకం చాలా బాగుంటుంది. శుభమస్తు.